నీ కృపని మాకు అనుగ్రహించబోతున్నావు. మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ఎవరికి దేవుడు తన కృపని అనుగ్రహిస్తాడు? దేవుని యొక్క కృప ఎటువంటి ప్రజలకి అనుగ్రహించబడుతుంది? చూడండి, కొంతమంది రక్షించబడితే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నామని. ఒక వ్యక్తి మారు మనసు పొందాలన్నా, ఒక వ్యక్తి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలన్నా ఆ వ్యక్తిపై ఏం దిగాలండి? చెప్పాలి అందరూ. ఈయన మారు మనసు పొందడండి, మా ఆయన మారడు, మా పిల్లలు మారరు, మా కుటుంబ సభ్యులు మారరు, మా జీవితం బాగుపడదు అని మాట్లాడుతుంటారు కొంతమంది. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా ఏదైనా దేవుడు చేయాలంటే దేవుని బలమైన కృప ఉండాలి. అందుకనే మనం ఎలా రక్షించబడ్డామంటే విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే మనం రక్షించబడ్డావు. నువ్వు ఎలా రక్షించబడ్డావు? ఎలా రక్షించబడ్డావు? కృప వలన నువ్వు రక్షణ పొందావు. దేవుని కృప నీ మీదకు వచ్చింది కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. అయితే దేవుడు ఎవరికి తన కృపని స్థిరంగా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసును వస్త్రము ధరించుకొని. అక్కడి నుంచొద్దు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి తన కృప అనుగ్రహించునని బైబిల్లో రాయబడింది. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడండి? దేవుడట అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప ఇస్తాడు. ఎవరికి దేవుడు తన కృపని ఇస్తాడు? ఎవరికి దేవుడు తన కృపని స్థిరంగా ఉంచుతాడు? చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు అనుభవ జ్ఞానం కలిగిన వాడు. అంటే యేసయ్యతో నడిచిన అనుభవం పేతురుకుంది. క్రీస్తు యొక్క శక్తి ఏంటి, మరి ఈ భూమి మీద యేసయ్య ప్రజలను ఎలా ప్రేమించాడు, ఆయన ఎవరితో ఎలా మరి ముందుకు కొనసాగాడు, అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల జీవితంలో యేసయ్య అద్భుతాలు చేశాడో యేసుతో నడిచిన అనుభవం పేతురుకుంది. యేసయ్యని దగ్గరగా చూసిన అనుభవం పేతురుకుంది. యేసుక్రీస్తు యొక్క నిజంగా ప్రేమ, కనికరము, వాత్సల్యత, కృప ఏ వ్యక్తికి తోడుగా ఉంటుందో చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువుని చాలా దగ్గరగా చూసి గమనించినటువంటి అనుభవము పేతురు జీవితంలో ఉంది. అందుకనే ఆయన రాసిన పత్రికలో తన జీవితంలో తను పొందిన అనుభవాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి అనుభవాన్ని శిష్యులు రాస్తారు. మేము ఏమి చూచితేమో, ఏమి వింటిమో, ఏది మా కన్నులారా చూస్తాం, దాని గురించి మేము మీకు రాస్తున్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసయ్యతో నడిచిన విధానం, యేసు ప్రభుతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఏ ప్రజల దగ్గర ఎలా ఆయన ప్రవర్తించాడు, ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాడో చాలా క్లియర్గా యేసయ్య ప్రక్కలో నిలబడి యేసుతో నడిచిన అనుభవం ఉంది. కాబట్టి చాలా డీప్గా ఆయన గురించి రాయగలిగిన అనుభవాలు ఆయన శిష్యులకు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అంటే పేతురు ఏమని రాస్తున్నాడంటే దేవుడు ఎవరికి తన కృపని ఇస్తాడు అనే మాట రాస్తూ దేవుడట అహంకారులను ఎదిరిస్తాడట. చూడండి, దేవుడు చూడండి, ఎవరైనా మన పిల్లలు మనల్ని ఎదిరిస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ నీ తోబుట్టువులు నిన్ను ఎదిరించినప్పుడు నువ్వు అనిపిస్తుంటుంది, చూడండి ఎంత గర్వము, ఎంత పొగరు అనే మాటలు మాట్లాడుతుంటావు. ఎందుకంటే వారు నిన్ను ఎదిరించి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా బాధపడుతుంటావు. కానీ దేవుడు ఎదిరిస్తే ఇక ఆ వ్యక్తికి చోటు ఉంటుందండి ఈ భూమి మీద. చెప్పాలి మీరంతా. దేవుడే కానీ ఆ వ్యక్తిని, అంటే ఆ వ్యక్తిని పక్కకు పెడితే ఇక ఆ వ్యక్తికి ఏముండదు? దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సమాధానం, నెమ్మది ఉండదు. దేవుడు అహంకార దృష్టి కలిగిన వారిని ఆయన ఎదిరించి దీనులకి కృప ఇచ్చే దేవుడు. అహంకారం అంటే ఏంటి, దీనత్వం అంటే ఏంటి? చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా
ఒక స్పెషల్గా ఈ దినము మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి 6వ వచనము చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాను నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దీనత్వం, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి యేసయ్య మీదకి అంత కృప ఎందుకు దిగి వచ్చిందండి? కొంతమంది అంటారు, మేము ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నామండి, ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నాం, ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాం, లేకపోతే మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవునితో నడవలేకపోతున్నాం, కోపము వద్దు అనుకుంటున్నాము కానీ మాట్లాడకూడదు అనుకుంటున్నాము కానీ మాకేమొచ్చేస్తున్నాయి, ఈ మాటలన్నీ వస్తున్నాయి. కానీ కృప పొందిన వ్యక్తి జీవితంలో ఏముంటుందంటే అన్నీ కూడా సమపాలనలో దైవికంగా స్టెబిలిటీగా వ్యక్తి నడవగలుగుతుంది. దేవుని బిడ్డలు చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు ముందు దేవదూత ప్రత్యక్షమై మరియతో మాట్లాడుతుంది. మరియా, నీవు కృప పొందితివి, భయపడకు. ఎందుకు కృప పొందిందండి మరియా? యేసుక్రీస్తు ఆమె గర్భంలోకి రావటానికి కృప పొందింది. యేసుక్రీస్తు ఆమె గర్భంలో రావటం అంటే అంత సాధారణమైన విషయమా? చూడండి, ఒక స్త్రీ పెళ్లి కాకుండా, భర్త లేకుండా గర్భవతి అయితే ఈ భూమి మీద ఎంత వ్యతిరేకత సంభవిస్తుందో తెలుసు దేవుని బిడ్డలారా. రెండవదిగా, ఒక యంగ్ గర్ల్, ఒక యవ్వన బిడ్డ గర్భములో బిడ్డ పెరుగుతుంటే వివాహం కాకపోతే ఆమె జీవితము ఇక అంతటితో సమాప్తమైపోతుంది. కానీ దేవదూత వచ్చి, మరియా, నీవు కృప పొందితివి, భయపడకు. దేనికి కృప పొందిందండి? శ్రమలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, వ్యతిరేకతలు అనుభవించడానికి, క్రీస్తుని బయటికి తీసుకుని రావటానికట మరియా కృప పొందిందంట. దేవుని బిడ్డలారా, దేని కృప పొందిందండి? దేవుడి అందరి దగ్గరికి చూడండి, పోరాటాలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, శోధనలు, బంధకాలు గొనిగే వాళ్ళ దగ్గరికి, సనిగే వాళ్ళ దగ్గరికి రావండి. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళ ముఖాలు మార్చుకొని వాళ్ళకి ఏదైనా శారీరక సంబంధమైన సంతోషాలు కలిగితే అబ్బా దేవుడు ఈ అద్భుతం చేశాడండి, అద్భుతాలు చేశాడని చెప్తారు. కానీ శ్రమ అనుభవించడానికి, నింద అనుభవించడానికి, వ్యతిరేకత అనుభవించడానికి, నలిగిపోవటానికి, దీనులుగా నలగొట్టబడ్డానికి కృప దేవుడు ఇస్తున్న టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నాకు వద్దు ప్రభు అని దాని నుంచి బయటకు వచ్చి శాశ్వతమైనటువంటి దేవుని కృపని పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. అందుకని మరియతో దేవదూత అంటది, నీవు కృప పొందితివి, భయపడకము. అంటే ఆ కృప ఎలాంటి కృపో ఈ మరియకి వివరించబోతుంది దేవదూత. భయపడకము, ఎందుకంటే నీకు సువర్తమానం, శుభవర్తమానం నేను తీసుకొని వచ్చాను. ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి నువ్వేం కనబోతున్నావు? కుమారుని కనబోతున్నావు. ఈ మాట ఒకవేళ ఆమెకు దర్శనమందు కనబడి మాట్లాడి అందరికి చెప్తే నమ్ముతారండి ప్రజలు? చేసుకునే భర్తకు చెప్తే నమ్ముతాడా? ఎవరికైనా సొంత తల్లిదండ్రులకు చెప్తే నమ్ముతారా? నాకు దేవదూత కనబడింది, నాకు రాత్రి దర్శనమందు తేటగా నేను గర్భవతిని కాబోతున్నానట, నా కడుపులో నుంచి లోకరక్షకుడు బయటికి రాబోతున్నాడట, ఆ కృప నా మీదకి దిగిందని మరేగానంటే మరియని ఆ దినాల్లో ఎంత పిచ్చిదాన్ని చూసినట్లు చూసి ఉండొచ్చు దేవుని బిడ్డలారా. ఈ దినం నేను ఎందుకు చెప్తున్నానంటే అంత సాధారణమైనది కాదు కృప గురించి మాట్లాడుకోవడం. కృప అది అందరికీ వచ్చేది కాదండి. ఏ వ్యక్తి అయితే శ్రమలు, నిందలు, పోరాటాలు, అవమానాలు తట్టుకొని దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఆయన ఇస్తున్నటువంటి దాంట్లో నిలబడతారో వారిపై దేవుని శాశ్వతమైన కృప నిలిచి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో సంఘానికి కొంచెము మాట అంటే అలిగి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద కృప ఉంటుందా? చెప్పాలా? చెప్పండి.
దావీదుకట శాశ్వత కృపను చూపెట్టాడంట. ఎవరు? దేవుడు. ఎందుకు దావీదుకి శాశ్వత కృపను చూపించాడంటేనండి, దావీదు ఏం చేసేవాడంటే తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ఆయన పాపంలో ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరించిన, ప్రవక్త వచ్చి బుద్ధి చెప్పిన, దావీదుకున్న మంచి మనసు ఏంటంటే నేనే ఆ పాపిని అని తన్ను తాను రాజుననక పాపిగా అనేటువంటి దీనత్వంలోకి వచ్చాడు. కాబట్టే శాశ్వత కృప దావీదు మీదకి దిగి వచ్చింది. దేవుడు నువ్వేంటి నాకు చెప్పేది అన్న వాళ్ళ మీద కృపిస్తాడండి. నీ మాట ఏంటి నేను వినేది అన్నవారి మీద ఆయన కృప చూపుతాడా దేవుడు? అయ్యా నేను ఏమి చేసినా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను అన్నవారి మీద మరి అనొచ్చు, అయ్యా ఈ భూమి మీద చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, అయ్యయ్యో నాకే ఎందుకు వచ్చింది అన్నదా ఈ మాట? తెలుసా, ఒక స్త్రీ ఎంత నలిగితే యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడో ఈ భూమి మీదకే. అంటే ఆమె ఈ దేనికోసం కృప పొందిందంటే నిత్య ఏమంటారు, ఆమె జీవితంలో ఆ స్త్రీకి వచ్చేటువంటి వివాహం కాలేదు, కనీసం వివాహమైనా వేరే విషయం, ఆమె ప్రదానం చేయబడినని రాయబడి ఉంటుంది అక్కడ. చూడండి, అలాంటి స్త్రీకి గర్భం దాలిస్తే ఇప్పుడు నువ్వే ఆలోచించు, సంఘంలో నీ ముందే మరియ ఉందనుకోండి, ఆమెకు అటువంటి దర్శనం కలిగి నీకు చెప్పింది, నువ్వు నమ్ముతావా? నువ్వు చాలా స్పిరిచువల్ వ్యక్తివైనా నీవు నమ్మవు. నీకు ప్రత్యక్షత దొరికితే తప్ప నువ్వు నమ్మవు. నీతో దేవుడు మాట్లాడితేనే నువ్వు నమ్మగలుగుతావు. కానీ ఆమె అంటుంది, ఏమంటుంది తెలుసా, నీ మాట చొప్పున నీ దాసురాలికి జరుగునుగాక అంటుంది. దేవుని బిడ్డలారా ఏమంటుంది చెప్పండి? నీ మాట చొప్పున నీ దాసురాలికి జరుగునుగాక. అంటే ఆమె దేవుని కృపకి ఎదిరించలేదు ఆ కృపని. అయ్యా నాకెందుకు పెట్టావయ్యా ఈ శ్రమ, చాలామంది కన్యకలు ఉండొచ్చు కదా, అసలుకే నేను ప్రదానం చేయబడి ఉన్నాను, నా యుద్ధ నుంచి తీసేసి మరొక ఇంటికి పంపించు అనే మాట ఎదిరించిరాలా. ఎదిరించడం అంటే ఏదో కాదండి, నువ్వు దేవుని ఆజ్ఞని అతిక్రమించటమే ఎదిరించడం, దేవుని మాటను ధిక్కరించటమే ఎదిరించడం. దాన్ని అహంకారం అంటారు. అహంకారం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కొంతమంది అహంకారం ఉంటుంది వాళ్ళ డబ్బును బట్టి, వాళ్ళ హోదాని బట్టి, వాళ్ళ టాలెంట్స్ని బట్టి, వాళ్ళకున్న ఆస్తిని బట్టి, వాళ్ళకున్న చదువుని బట్టి, వాళ్ళకున్న డ్రెస్సింగ్ని బట్టి. ఇది మనం అంటుంటాం, ఏం చూసుకోనో ఈ గర్వం. పొయ్యి మీద పాలు పెడతారు, పాలు పెట్టి స్టవ్ ఆన్ చేస్తే కింద నుండి ఏమొస్తుంది? మంట. పైనుండి ఏమొస్తుంది? పొంగేది ఎందుకు? పొయ్యి పాలు కావడానికి. అర్థమైందా? కొంతమంది గర్వాంధులై నేను రౌడీజం చేస్తుంటారు, సంఘాల్లో కూడా రాజకీయాలు చేస్తుంటారు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నీ సంగతి ఏంటో చూసుకుంటాను. సంఘాల్లో కూడా రాజకీయాలు చేసి గ్రూపిజాలు చేస్తుంటారు. ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు అండి. మరి సంఘంలోకి వచ్చి ఏం చేస్తుంటాడంటే బెదిరిస్తుంటారు. సేవకులని, సంఘస్థులని, ఆయా ప్రజలని బెదిరించి బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వారిని ఎదిరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అహంకారులై కొమ్ము ఎత్తకుడి అని ఉంది బైబిల్లో. మీ సంఘాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇన్ని ఎదుర్కొన్నా నేను తెలుసా, సవాలు చేశా. మనుష్య బలముతో, ఈ లోక సంబంధమైన బలముతో సంఘాన్ని అటాక్ చేయడానికి ఎన్ని శక్తులు లేచినా దేవుని కృప కలిగిన సంఘం ఈ సంఘం అంతే. ఎదిరించిన వారిని దేవుడు ఎదుర్కొంటాడని నేను పక్కకున్నాను తప్ప నేను ఎదుర్కోలేదు. ఒకవేళ నువ్వు సంఘ నాయకుడు అయితే నీ ప్రజలు నీ సంఘములో రాజకీయ కుతంత్రాలతో, రాజకీయ సంబంధమైన ఆలోచనలతో బయట కొన్ని రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళు సంఘాన్ని స్పాయిల్ చేయాలని ఉంటున్నప్పుడు వారి అహంకారాన్ని ఎదిరించే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు అప్పుడు దీన మనస్సు కలిగి ఉంటే దేవుని కృప నీ మీద ఎక్కువైతుంది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేసేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని అంతే. వాళ్ళని ఎదిరిస్తానని ఏం చెప్పండి, నేను ఎదిరిస్తానని ఎప్పుడు అనలే. నాతో పెట్టుకుంటున్నావు, నీ పని ఫినిష్ అనలే. నేను ఎప్పుడు ఎవరిని మేమేమనలే. మేము అన్నది ఏంటంటే, అయ్యా ఈ పరిచర్య నీది, ఈ భూమి నీది, ఈ ప్రాంగణం నీది, మమ్మల్ని తీసుకొచ్చిన వాడు నువ్వు. మాకు విరోధముగా లేవట్లే, నీకు విరోధముగా లేస్తున్న ఆయుధాన్ని నువ్వు చూసుకుంటావు.
కానీ నా శత్రువులని దీవించు, ఆశీర్వదించు, అభివృద్ధిపరచు, గొప్పవారు అవునట్లు చేయమని ప్రార్థన చేస్తుంటే దేవుడు నా మీద కృపని పెంచడం ప్రారంభించాడు. అర్థమవుతుందా? శపించొద్దు. ఏం చేయాలి మన వాళ్ళని? కృప నీ మీద ఉంటే ఏం చేయాలి? నీ శత్రువులని దీవించు. నీ సేవకి, నీ సంఘానికి, నీ పరిచర్యకి విరోధంగా లేస్తున్న వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. అది నీ మీద కృప ఉన్నట్లు. కృప నీ మీద ఉంటే ఏం చేస్తావు తెలుసా? నాతో పెట్టుకుంటున్నావా? చూసుకో, నీ సంగతి చూస్తా, అటు చూసుకుందాం అంటారు. నువ్వు చూసుకుంటే లాభం లేదు. నువ్వు కృప పొందిన వ్యక్తివైతే నీ పక్షంలో దేవుడు చూసుకుంటాడు ప్రతి సంగతిని. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో, అయ్యో నా సహోదరి సహోదరులకు పాపం తెలియక చేస్తున్నారే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కృప నీ మీద ఎక్కువ అవుతూ ఉంటుంది. కృప నిన్ను పరిపాలిస్తుంటుంది. కృప నీ జీవితానికి తోడుగా ఉంటుంది. నీ శత్రువులని దేవుడు చూసుకోబోతున్నాడు సహోదరి సహోదరుడా. అంతే తప్ప నీవు మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. గత 12-13 సంవత్సరాల సేవా జీవితంలో చాలామంది వ్యక్తులు నేను ఎదుర్కొన్నానండి. ఎదుర్కొంటున్న టైంలో నాకు తెలుసు వాళ్ళ మనుషుల బలం ఎలాంటిదో, కానీ నాకు తెలుసు నాతో ఉన్న బలం ఎలాంటిదో. నాతో ఉన్న దేవదూతలు, నాతో ఉన్న దేవుని శక్తి ఎలాంటిదో నాకు తెలుసు. వారితో ఉన్న మనుషులు, వారితో ఉన్న అధికారులు, వారితో ఉన్న జనాంగము, వారితో ఉన్న డిపార్ట్మెంట్స్ ఎలాంటివో తెలుసు. సృష్టికర్త అయిన శక్తి కలిగిన దేవుని నేను కలిగి ఉన్న లోక సంబంధమైన బలాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. నా బలముతో పెట్టుకుంటే వాళ్ళు ఉంటారా? చెప్పండి మీరు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న వాని బలముతో పెట్టుకున్నవాడు నీకు కనబడడు. నువ్వు శత్రువుల కొరకు వెతికినను వారు దొరకరు. నీతో వాదించేవారు నశించిపోతారట. మాయమై వెతికిన వారు, నీతో కలహించే వారిని వెతుకుతూ కానీ నువ్వు కనుగొనలేకపోదు అని బైబిల్ చెప్తుంది. అందుకు నువ్వు కనుగొనలేకపోతావు. నువ్వు కూడా కలహం మొదలుపెట్టినప్పుడా మీ తోటి కోడలతో, మీ అత్తగారితో, నీ బంధువులతో, నీ స్నేహితులతో నువ్వు కూడా కరెక్ట్గా వాళ్ళు ఏమంటున్నారో నీకు 4 మాటలే వచ్చు కానీ నాకు 8 మాటలు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఒక మంచి మాట చెప్తాను, నీ మీద ఉన్న కృప వాళ్ళ మీదకి వెళ్ళిపోంది. వాళ్ళు 4 మాటలనని, వాళ్ళు 8 మాటలనని నువ్వు ఎలా దేవుని చేత కృప పొందిన వ్యక్తివైతే ఆ శ్రమలో నువ్వు వెళ్ళాలంటే దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు శాశ్వత కృపను నీకు ఇస్తాడు. చూడండి, దావీదుకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? దావీదుని షిమ్మి భయంకరంగా తిడతా ఉంటాడు. దుర్మార్గుడా, రాజుని పట్టుకొని. ఈ షిమ్మి ఎంత అండి రాజు తలంచుకుంటే? ఆఫ్టర్ ఆల్ లేపి పడేస్తాడు రాజుకున్నటువంటి అధికారం. ఏమంటాడు? దుర్మార్గుడా, చీపో. రాజు పోతుంటే రాజు పక్కన నిలబడి రాజు గురించి ప్రజలందరి మధ్యలో హేళనాస్పదంగా బ్యాడ్గా మాట్లాడుతుంటే అక్కడున్న ఒక వ్యక్తి వచ్చి దావీదుని అడుగుతాడు, దావీదా ఈ వ్యక్తిని లేపేయమంటావా, ఏం సంగతి అని అడుగుతాడు. అంటే దావీదు అంటాడు, దేవుడే ఈ వ్యక్తికి ఇలా మాట్లాడమని నా దేవుడే సెలవిచ్చాడు, అంతే, నేనేమి చేతును నాయనా అంటాడు. అంతే. నీ మీద పోరాటం వస్తుంటే, నీ మీద వ్యతిరేకత వస్తుంటే ఏసై ఒక్కడిని కాదు 4 పంపించి అడ్రస్ లేకుండా చేసే అనొచ్చు. ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు. ఏమంటాడండి? కనీసం శత్రువైన సౌలు చేతికి దొరికితే సౌలు ఎన్నిసార్లు దొరికినా, దావీదు ఎన్నిసార్లు దొరికినా దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేశాడు. కానీ దావీదు చేతికి సౌలు దొరికినప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని వదిలిపెడతాడు. అంతే. అది కృప పొందిన వారి లక్షణం. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? మనం పిచ్చోళ్ళము. ఎందుకంటే ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడు. ఆయన ముందు నువ్వెంతండి? నీ ఆటలు ఎంత? పిల్లాటలు కాకపోతే ఆయనతో పెట్టుకున్నాడు ఈ భూమి మీద ఉన్నాడా? మనతో పెట్టుకున్నాడు ఉండడని మనం చెప్పొద్దు. దేవునితో పెట్టుకున్నవాడు ఈ భూమి మీద ఉండడండి ఆయన. రియల్లీ దేవుని బిడ్డలరా, అందుకని దేవుడట
దావీదుకి శాశ్వత కృపను చూపించాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నోటి మాటతో కూడా ఏం చేయడానికి ప్రయత్నం చేయలేదు దావీదు, తప్పు చేయడానికి. తన శత్రువు దొరికితే అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. నీ శత్రువు గురించి ఏమైనా మాటలను వింటున్నప్పుడు మంచి పని అయింది, నా గురించి చేశాడు కదా, మంచి పని అయింది అన్నావనుకో, కృప ఎటు పోద్ది? ఎవరిపై పోద్ది? నాకు ఇట్లా చేసినందుకే దేవుడు మంచి బుద్ధి చెప్పాడు అని అంటావా? ఏమంటావు? అయ్యో అయ్యా పాపం, ఎందుకు ఇలా జరిగింది, నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మంచి మనసుతో ఆ బిడ్డ గురించి ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద కృప బలముగా ఇంకా దిగుతుంది సహోదరి సహోదరుడు. ఎందుకంటే దావీదు అలాంటి పరిస్థితులలో ఏం అనుభవించాడండి? చూడండి, శత్రువు చేతికి దొరికినప్పుడు శత్రువుని ముట్టలే. తనకి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దేవుడే సెలవిచ్చాడేమో ఆ వ్యక్తిని మాట్లాడమని. ఎవరి లక్షణం ఈ లక్షణం? దేవుని చిత్తాన్ని ఎదిరించలే, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలే. దేవుడు పంపుతున్న శ్రమలకి నాకే ఎందుకు ఇచ్చావయ్యా, నీ ఇంట్లో శ్రమ రాగానే కర్మ నాకే ఎందుకు ఇచ్చాడో దేవుడిదే. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడట ఎవరికి వ్యతిరేకతల్లో, నిందల్లో, అవమానాల్లో దేవుడు ఎప్పుడు ఆ కృపనిస్తాడంటే వాటిని భరించటానికి, ఎదిరించటానికే భరించటానికండి. చెప్పాలా? మన జీవితంలో ఎదిరిస్తే మనం అహంకారులై మనమేంటి, నేనెందుకు అనుభవించాలి. మొన్న ఒక సహోదరి నా దగ్గరికి వచ్చిందండి. తన భర్త చాలా వ్యతిరేకంగా తన గురించి మాట్లాడుతున్నాడు, అత్తమామలు భర్త. ఈమంటుంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చిన్న దెబ్బ కొట్టకుండా నన్ను పెంచారు. మా అత్తగారు ఏంటి నా మీద పెత్తనం చలాయించడానికి, నా భర్త ఏంటి నన్ను ఈ విధంగా చూడడానికి అని ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆమెకు ఆ పరిస్థితి వచ్చిందో నాకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, మనలో చావవలసినవి చావటానికి కూడా దేవుడు కొన్నిటిని మన జీవితంలోకి అనుమతిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏం చావటానికి? నేనేంటండి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఎందుకు నేను అనుభవించాలి, నేనేమన్నా పడ్డానికి వచ్చానా అని మాట్లాడుతుంటే నేను కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పా. చూడమ్మా, పడ్డవాడు చెడ్డవాడు కాదు, నీ భర్త అలా ఉండొచ్చు, నీ అత్తగారు అలా ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు అలా ఉండొచ్చు, కానీ ఇవన్నిటినీ భరించడానికే దేవుని చేత నువ్వు పిలువబడ్డావంతే. అంతేగాని నేను ఇలాంటి పడను, ఇవన్నీ సహించను, నేను బ్యాగ్ సర్దుకొని పుట్టింటికి వెళ్తానన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడు. చూడండి, శ్రమ అనుభవించడానికి, పోరాటం అనుభవించడానికి, వ్యతిరేకతలు అనుభవిస్తూ నువ్వేం కావాలంటే వాటిల్లో నలుగుతూ దేవుని యొక్క బలమైనటువంటి కృపని అనుభవించాలి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం చూడండి, మరియా ఆ యొక్క శ్రమ లేకుండా, వ్యతిరేకత లేకుండా దేవుణ్ణి బయటికి తీసుకొని రాలేదు. ఎందుకండి? మన ఫ్యామిలీ లైఫ్ బాగుండి, మన పిల్లలు మంచిగుండి, మన బిజినెస్ బాగుండి, అన్నీ బాగుంటే నో ప్రాబ్లం కాదు. నీవు నిజంగా శ్రమలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, వ్యతిరేకతలు అనుభవించడానికి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, వాటిలో నువ్వు విధేయత చూపుతున్నప్పుడు దేవుని కృప బలంగా నీపై నిలిచి ఉంటుంది. ఎదిరించొద్దు. మన జీవితంలో కొన్నిటిని మనం ఏం చేస్తుంటామంటే దాచిపెట్టుకుని ఉంటాం. దేవుడు కొన్ని పంపినప్పుడు మనం అహంకారం కలిగి మాట్లాడొద్దు, కానీ మనం ఏం చేయాలంటే దీనుల ఎడల కృప చూపుతాడట. ఎవరి ఎడలండి? గట్టిగా చెప్దాం. ఎవరి ఎడల? యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన అక్కడ అంత మహాభాగ్యం అండి, అది అంత గొప్ప భాగ్యము విడిచిపెట్టకూడదని ఆయనకు తెలుసు. కానీ ఎట్లుండ దాసుని రూపం ధరించుకొని మనుష్యుని పోలికగా పుట్టి రిక్తునిగా తను దాన్ని సమర్పించుకున్నాడు. అంటే అంత దీనుడిగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క కృప శాశ్వతంగా ఎవరి మీదకి దిగిందంటే యేసయ్య మీదకి దిగింది. అందుకని ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. ఎవరిని దేవుడు హెచ్చిస్తాడంటే దీనులని, నలుగుతున్న వారిని, ఆ యొక్క శ్రమలో నిలుస్తున్న వారిని. వారు ఏం చేస్తుంటారు? వారు కృప పొందిన వారు. అలాంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు.
అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. yes Lord. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. yes Lord. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా yes Lord. ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.